ఈవీఎంల పనితీరుపై ఎక్స్ చీఫ్ ఎలన్ మస్క్ చేసిన కామెంట్స్ భారత్లో దుమారం రేపుతున్నాయి. ప్యూర్టోరికో ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో మస్క్ కీలక కామెంట్స్ చేశారు. ఓటింగ్ అవకతవకలు, హ్యాకింగ్ ను నివారించాలంటే అమెరికాలో జరిగే ఎన్నికల నుంచి ఈవీఎంలను తొలగించాలని ఆయన సూచించారు. పోలింగ్ టైంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హ్యాకింగ్ లేకుండా చూడాలంటే ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియలో వాడకూడదన్నారు. ఈవీఎంలను మనుషులు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందన్నారు. ఈవీఎంల భద్రతపై మస్క్ చేసిన కమెంట్స్ తో రాహుల్ గాంధీ పరోక్షంగా స్పందించారు. భారత్లోని ఈవీఎంలను బ్లాక్ బాక్స్ గా అభివర్ణించారు రాహుల్ గాంధీ. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ సెగ్మెంట్ ఫలితాలపై దుమారం రేగడంతో ఆ అంశాన్ని హైలైట్ చేస్తూ రాహుల్ ట్వీట్ చేశారు. భారత్లో ఈవీఎం ఒక బ్లాక్ బాక్స్, వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి లేదు. మా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయని రాహుల్ గాంధీ ట్వీట్లో ప్రస్తావించారు. ముంబై నార్త్ వెస్ట్ సెగ్మెంట్ లో గెలిచిన అభ్యర్థి బంధువులు ఈవీఎంలకు కనెక్ట్ చేసిన ఫోన్ను ఉపయోగిస్తున్నారంటూ వచ్చిన కథనాన్ని ఆ ట్వీట్ కి జత చేశారు. రాహుల్ ఆరోపణలు, మస్క్ వ్యాఖ్యలతో బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా స్పందించారు. భారత్లో ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమంటూ ట్వీట్ చేశారు. సాధారణ కంప్యూటర్ ప్లాట్ఫామ్లతో ఇంటర్నెట్ కు అనుసంధానించేలా తయారు చేసిన ఈవీఎంలను వినియోగించే అమెరికా లేదా ఇతర దేశాల్లో మస్క్ విషయం అన్వయించుకోవచ్చేమో కానీ భారత్కు అది వర్తించదన్నారు. భారత ఈవీఎంలను ఏ నెట్వర్క్ లేదా మీడియాతో కనెక్ట్ కాని రీతిలో డిజైన్ చేశారన్నారు రాజీవ్ చంద్రశేఖర్. భారత ఈవీఎంలకు బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్లతో కనెక్టివిటీ ఉండదని ప్రస్తావించారు. వీటిని రీప్రోగ్రామ్ చేయడానికి కూడా వీలుండదని ట్వీట్లో రాసుకొచ్చారు రాజీవ్ చంద్రశేఖర్. రైట్, ఈవీఎంల పనితీరుపై ఎక్స్ చీఫ్ ఎలన్ మస్క్ చేసిన కామెంట్స్ ఇప్పుడు భారత్ లో దుమారాన్ని రేపుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. ప్రసాద్, మాజీ ట్విట్టర్ సోషల్ మీడియా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్ మీడియా సోషల్ మీడియా సంస్థ అధిపతి, టెస్లా మోటార్స్ సీఈఓ ఎలాన్ మస్క్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవలనే దాదాపు 42 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ కూడా అధికార పార్టీ ఈ ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది అంటూ చేసినటువంటి విమర్శలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలనే ఈ భారత్లో రూపొందించినటువంటి ఈ ఈవీఎంలు సురక్షితం, 100కు 100% కూడా సురక్షితమైన అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ఆ వివాదం ముగిసిన కొద్ది రోజుల తర్వాత ఎలాన్ మస్క్ చేసినటువంటి వ్యాఖ్యలు మరొకసారి ఈ ఈవీఎంల యొక్క పని సామర్థ్యంపై కొంతమేరకు దుమారం రేపాయి. దీనికి సంబంధించి కేంద్ర మాజీ మంత్రి అంటే ఎలక్ట్రానిక్స్ అదేవిధంగా ఐటీ మంత్రిగా పనిచేసినటువంటి రాజీవ్ చంద్రశేఖర్ ఎలాన్ మస్క్ చేసినటువంటి వ్యాఖ్యలను పూర్తిగా ఖండించడం జరిగింది. ఎలాన్ మస్క్ చేసినటువంటి ట్వీట్లో ఇది ఈ ఈవీఎంల యొక్క పని సమర్థతను అంటే సామర్థ్యం, వీటి పనితీరు గురించి ప్రశ్నిస్తూ అనుమానాలను వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ఇవి మనుషులు కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వీటిని ట్యాంపరింగ్ చేసేందుకు, హ్యాక్ చేసేందుకు అవకాశం ఉందంటూ ఇవి ఏమాత్రం కూడా వీటిని వినియోగించరాదు, కొద్దిపాటి అనుమానాలు ఉన్నప్పటికీ కూడా వీటిని ఏమాత్రం కూడా వినియోగించడానికి వీల్లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా తన ట్వీట్లో పేర్కొనడం జరిగింది. దీనికి స్పందించినటువంటి రాజీవ్ చంద్రశేఖర్ భారత్లో రూపొందించినటువంటి ఈవీఎంలు సురక్షితం, అదేవిధంగా ఎలాన్ మస్క్ ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అలాంటి ఈవీఎంలు అమెరికా లాంటి దేశాల్లోకి మాత్రమే వర్తిస్తాయి, అవి కూడా ఇంటర్నెట్ ఆధారంగా అనుసంధానం చేసే విధంగా రూపొందించినటువంటి ఈవీఎంలు అవి ఆ రకంగా ట్యాంపర్ చేసేందుకు అవకాశం ఉందేవి కానీ భారత్లో రూపొందించినటువంటి ఈవీఎంలు ఏమాత్రం కూడా ట్యాంపర్ చేసేందుకు కానీ లేకపోతే హ్యాక్ చేసేందుకు కానీ అవకాశం లేదని, ఇది ఏమాత్రం ఇంటర్నెట్ కానీ వైఫై కానీ లేకపోతే బ్లూటూత్ కానీ ఇతరత్ర ఏ రకంగానూ అనుసంధానం చేసేందుకు అవకాశం లేని విధంగా రూపొందించినటువంటి ఒక ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఓటింగ్ యంత్రాలంటూ రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఈ ఈవీఎంల యొక్క పనితీరుపై సమర్థత గురించి ఎలాన్ మస్క్కు పాఠాలు తీసుకోవాలి అనే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి కూడా స్పందించినటువంటి ఎలాన్ మస్క్ దేన్నైనా కానీ హ్యాక్ చేసేందుకు అవకాశం ఉందంటూ మరొకసారి కూడా ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి తన అభిప్రాయం చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అయితే ఈ వివాదాలు ఈ ప్రతి సమాధానాలకు చెందినటువంటి ఈ వివాదం రేగుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా ఈ వివాదంలో తలదూర్చి వీటి పనితీరు అనుమానం సంబంధించి గతంలోనే చెప్పాము,
దీనికి సంబంధించి అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యానికే ముప్పు లాంటి ఇలాంటి అభిప్రాయాలు ప్రజలకు కలగకుండా ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్లింపజేసే విధంగా ఈవీఎంల యొక్క పని సామర్థ్యత ఉండాలనే అంశాన్ని స్పష్టంగా రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి బీజేపీ ఐటీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అమిత్ మాలవీయ కూడా ఈ వివాదంలో తలదూర్చి ఇలాంటి వివాదాలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ భారతదేశం వెలుపల విదేశాల్లో భారత ప్రజాస్వామ్యం గురించి భారతదేశ యొక్క ప్రతిష్టను గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాటిని అప్రతిష్ట పాలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా ఇలాన్ మస్క్ కూడా ఒక సవాల్ విసరడం జరిగింది. ఏమాత్రం అనుమానం ఉన్నా కానీ ఈవీఎంలు భారత్లో రూపొందిన ఈవీఎంలు ఏమాత్రం కూడా పనిచేసే సామర్థ్యత గురించి అనుమానాలుంటే వాటిని ఖచ్చితంగా నిరూపించాలంటూ కూడా సవాల్ విసరడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని వెంటనే సంప్రదించి ఆ మేరకు దానిపైన ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు కానీ లేకపోతే ఉన్న అనుమానాలను రుజువు చేసేందుకు కానీ సిద్ధం కావాలంటూ కూడా ఇలాన్ మస్క్ రాహుల్ గాంధీకి సవాల్ విసరడం జరిగింది. మొత్తంగా ఈ వివాదంలో మరొకసారి ఈవీఎంల యొక్క పని సామర్థ్యం గురించి వాటి యొక్క పనితీరు గురించి మరొకసారి దుమారం లేగింది. ఇలాన్ మస్క్ బాగా బెలినీరైనటువంటి ఈ ఐటీ దిగ్గజం చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. ఇవి భారతదేశ ప్రజాస్వామ్యకి ముప్పు వాటించే విధంగా ఉన్నాయి. ఇది ఏమాత్రం కూడా ఒక స్టాండర్డ్ అనేటువంటి ప్రమాణాలను ఆధారంగా చేసుకున్నటువంటి వ్యాఖ్యలు కాదు. ఇది కేవలం జనరలైజ్ చేసేసి ఏదో స్వీప్గా చేసినటువంటి స్టేట్మెంట్ అంటూ కూడా రాజీవ్ చంద్రశేఖర్ వీటికి కొట్టిపారేయడం జరిగింది. మొత్తంగా మరొకసారి ఎన్నికల తర్వాత ఈ ఈవీఎంల యొక్క పని సమర్థత గురించి పనితీరు గురించి దుమారం ఎలన్ మస్క్ చేసినటువంటి వ్యాఖ్యలతో మరొకసారి తెర మీదకి వచ్చాయి. ఓకే ప్రసాద్.